అంటే ఇది కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే కలిగిన విజయాలు అది 4 మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అవి ఫస్ట్ ఒక 10 సంవత్సరాల నుండి ఒక కోర్టు కేసు అనే సమస్యతో చాలా స్ట్రగుల్ అవుతున్నాము. అది ఎలా వచ్చిందని అంటే, మా భర్తకి 4 స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు చేసే బిజినెస్లు కాకుండా ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని 20 lakhs అందరూ వేసుకొని స్టార్ట్ చేశారు. రియల్ ఎస్టేట్లో స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళలో రమేష్ అని ఒక వ్యక్తి మాత్రము 20 lakhs ఈయన మా హస్బెండ్కే ఇచ్చి మీరే చూసుకోండి అని చెప్పారు. చెప్తే సరేనండి. స్టార్ట్ చేసిన 1 year దాకా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అంతా నష్టమే వచ్చింది. ఆ నష్టం రావడంతో ఇంక మన వల్ల కాదని డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిపోయిన తర్వాత ఈ రమేష్ అనే వ్యక్తి వచ్చి నా 20 లక్షలు నాకు ఇచ్చేయండి అని అడిగారు. అడిగితే ఆయన అందరికీ నష్టం వచ్చింది, నేను ఇవ్వనని చెప్పారు. చెప్తే ఇంకా ఆయన ఊరుకోకుండా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి నానా విధమైన టార్చర్ పెట్టాడు. పెడితే ఆ మెంటల్ టెన్షన్కి హస్బెండ్ సిక్ అయిపోయారు. దాని తర్వాత వాళ్ళు నన్ను కూడా బెదిరించి నాతో స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని వెళ్ళారు. వెళ్ళిన ఒక 2-3 నెలలకి కోర్టులో కేసు వేశారు. అది ఎలా 20 లక్షలకి 40 లక్షలు ఇవ్వాలని చెప్పి కోర్టులో కేసు వేశారు. అది నేను సంతకం పెట్టాను కాబట్టి నా మీద వేశారు. వేసేసరికి ఇంకా మేము కూడా లాయర్లు పెట్టుకొని చాలా పోరాటం జరిగింది. 6 సంవత్సరాలు అయింది ఈ కేసు నడిచింది. 6 సంవత్సరాల తర్వాత ఈ కేసు హియరింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు జడ్జీలని లాయర్లను మేనేజ్ చేసుకొని వాళ్ళకి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చేటట్లు చేసుకున్నారు. ఫైనల్ జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే, ఈ 6 సంవత్సరాలకి 40 లక్షలకి 24% ఇంట్రెస్ట్ వేసి మొత్తము 85 లక్షలు అయింది కట్టమన్నారు. అనేసరికి అంత కట్టడం నా వల్ల కాక హైకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసుకున్నాము. చేస్తే వాళ్ళు మళ్ళీ రివ్యూ చేయమని చెప్పి లోయర్ కోర్టుకి అప్పచెప్పారు. చెప్తే లోయర్ కోర్టు వాళ్ళు సేమ్ ఇంకా అదే ప్రాసెస్ వాళ్ళు లాయర్లను కూడా మేనేజ్ చేసేసుకొని వాళ్ళు ఒక 3 years జరిగింది నాకు లోయర్ కోర్టులో కూడా జరిగి ఫైనల్గా వాళ్ళు ఫస్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి డిగ్రీ పాస్ చేసేసారు. అంటే ఆ 3 సంవత్సరాల ఇంట్రెస్ట్ కూడా కలిపితే మొత్తము 1,30 లక్షలు అయింది. ఆ 1,30 లక్షలు కట్టండి, లేదా మీకున్న ప్రాపర్టీ ఇచ్చేయండి అని చెప్పి డిగ్రీ పాస్ చేశారు. ఇంకా అంతా అయిపోయింది. నేను ఏ అవకాశము నాకు ఎక్కడ ప్రయత్నం చేసినా కూడా దొరకని అవకాశాలు లేకుండా మొత్తం ఇంకా అయిపోయింది. అయిపోయేసరికి ఇంకా నేను నిజంగా మీరు నమ్ముతారో లేదు, కిషోర్ గారు చెప్పే వాక్యాలని ధ్యానం చేసుకుంటూ తర్వాత విశ్వాసంతో వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ సంఘ ప్రార్థనలో అన్నిట్లో కూడా అన్ని కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చి నాకు ఒక మార్గం చూపించాడు. అది ఎలాగ బయటపడ్డా అంటే, ఆ టైంలో 3 days లీవ్ పెట్టి ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవాన్ని నిత్యంగా నేను చేతుల కష్టాలను అనుభవిస్తా అని చెప్పావు. నా ద్రాక్షరసం నా పాని శత్రువుకి ఇవ్వను, శత్రువు తినదేవును అని చెప్పావు. నేను ఎరిగించలేను, సిగ్గునందరని చెప్పావు. అని నా పక్షాన్ని యుద్ధం చేస్తానన్నావు అని చెప్పి అన్ని వాగ్దానాలు ఎత్తిపెట్టి ఒకటే ప్రార్థన చేసినప్పుడు వాక్యాలను ధ్యానించుకుంటూ అద్భుత రీతిగా మా హస్బెండ్ ఫ్రెండే ఇంకొక ఆయన అడ్వకేట్, ఆయన కూడా రిటైర్డ్ అయిపోయారు. ఆయన ఫోన్ చేశారు. చేస్తే ఇంకా మాటల సందర్భంలో ఇలా కేసు ఉందని చెప్పాను. చెప్తే అమ్మ ఇంత జరిగిందా, నేను ఏదైనా ప్రయత్నం చేస్తా, అంత అయిపోయింది, కానీ ఇంక ఇప్పుడు ఏం చేయలేం, కానీ ఇప్పుడు చేస్తానండి. ఆయన సిటీలో హైకోర్టు జడ్జి లాయర్లు సీనియర్ అడ్వకేట్లు ఎవరున్నారు మంచివాళ్ళు అని చెప్పి చూసి ఎతికి రాజశేఖర్ అని ఒక సీనియర్ అడ్వకేట్ హైకోర్టు, ఆయన చాలా ఫేమస్. ఆయన ఒక్క కేసుకి అటెండ్ అయితే ఒక్కసారికి 5 lakhs ఫీజు, అంత కాస్ట్లీ. ఆయన తీసుకున్న కేసు ఎప్పుడు ఓడిపోయింది లేదంట, 1-2 తప్ప. అలాంటిది ఆయన ఓడిపోయే కేసులు అయితే అసలు తీసుకోరంట. సరే ఇంకా ఆయన్ని కల్పించారు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి జరిగిందంతా చెప్తే, అమ్మ నువ్వు మెడికల్ ఫీల్డ్లో ఉన్నావు కాబట్టి నీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఇది నీ కేసు వెంటిలేటర్ ఉన్న పేషెంట్ లాగా ఉంది, ఉంటారో పోతారో తెలియదు, ఆఖరి కొన ఊపిరితో ఉన్నట్టుంది, అందుకని ఈ కేసు కూడా అట్లా ఉంది, గెలుస్తావో లేదో తెలియదు, కానీ నీకైతే అన్యాయం జరిగింది, ఇది గెలిచే కేసే, కానీ లాయర్ల వల్ల మిగతా వాళ్ళందరి వల్ల నీకు అన్యాయం జరిగింది,
అని చెప్పి నేను టేకప్ చేస్తానని చెప్పి తీసుకొని వెంటనే హైకోర్టులో అప్పీల్ చేశారు. చేస్తే ఈలోపు ఆయన డేటు హైకోర్టులో అటెండ్ అయ్యే వాయిదా డేట్ వచ్చేలోపు లోయర్ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో ఇది ఆపాలి అని అంటే ఆయన ఆల్రెడీ ఇల్లు బజాజ్ ఫైనాన్స్ లోన్లో ఉంది, వాళ్ళని ఇంటర్ఫేర్ చేశారు. ఇది మీకు లోన్లో ఉన్న ఇంటిని ఇక్కడ ఇట్లా డిగ్రీ పాస్ అయింది అనేసరికి వాళ్ళు పిటిషన్ వేసి ఆపారు. అది టెంపరీగా ఆపారు అనమాట ఆ డిగ్రీని. అప్పుడు ఈలోపు హైకోర్టులో ఇచ్చిన వాయిదా డేట్ వచ్చేసింది. అప్పుడు ఆయన చాలా చక్కగా వాదించారు. నిజంగా దేవుడే ఆయనతో మాట్లాడించినట్లు భర్త చేసిన దానికి భార్య బాధ్యత కాదు, అది కాక 20 లక్షలు 40 లక్షలు అన్యాయంగా వేశారు. దానికి 24% వడ్డీ అని అంటే తీసుకుని 20 లక్షలు కట్టాల్సింది 1,30,30,00,000 అని అంటే ఇది చాలా అన్యాయము, ఇది ఏ లాలో కూడా లేదు అని చెప్పి ఆయన చాలా లా పాయింట్స్ పెట్టి వాదించేసరికి హైకోర్టు దాన్ని టేకప్ చేసి సరే కోర్టుకి 20 లక్షలు కట్టండి, మీకు స్టే ఇస్తామని చెప్పారు. స్టే ఇస్తే 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంతకాలమైనా నడవచ్చు, మీకు ఈ డిగ్రీలు ఇంకేం ఉండవు, అది నడిచినంతకాలం నడుస్తే తర్వాత ఏమవుతుందో చూసుకోవచ్చు. అప్పుడు జడ్జీలు ఎవరు ఉంటారు, లాయర్లు ఎవరు ఉంటారు తెలియదు కాబట్టి ఆ పని చేద్దామని చెప్పి వాళ్ళు అన్నారు. అని అంటే ఇంకా సరే దేవా ఇట్లా ఇప్పుడు 20 లక్షలు కట్టాలి, ఎలా ఏం చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఇంత గొడవ పడేటప్పుడు కంటే కోర్టుకి అంత కట్టి ఆ గొంతు మీద కత్తిలాగా ఎప్పుడేమవుద్దు అని టెన్షన్తో ఇప్పుడు నేను లేకపోయినా పిల్లలకైనా ఎఫెక్ట్ అవుతుంది, ఈ సమస్యగానే ఉంటుందని ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. అది ఇంకొక 10 లక్షలు కలిపి వాళ్ళతో కాంప్రమైజ్ మాట్లాడుకుంటే అసలు కేసే పోతుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దేవునికి వందనాలు చెప్పుకొని లాయర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఇలా ట్రై చేయండి, వాళ్ళని ఒప్పించండి అని అంటే అమ్మాయిని నీకు ఇచ్చామన్నా కోర్టు 30 లక్షలు కట్టాల్సింది, 30 లక్షలు ఎట్లా ఒప్పుకుంటారు, ఇది అసలు జరగని పని అన్నారు. నేను ఒకటే మాట అన్నా, మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు సార్, ప్లీజ్ మీరు ట్రై చేయండి అని అంటే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చేస్తున్నానని చెప్పి అడిగితే ఫస్ట్ టైం ఒప్పుకోలేదు, రెండోసారి ఒప్పుకోలేదు, మూడోసారి కూడా ఒప్పుకోలేదు. ఆయన అన్నారమ్మకి వేస్ట్, నేను అడగని వాళ్ళని సీరియస్ అయ్యాను అని అంటే ఇంకా దేవుడి సన్నిధిలో ఒకటే మొరుపెట్టాం. నెక్స్ట్ డే 4వ సారి వాళ్ళే ఫోన్ చేశారు, చేసి 30 లక్షలు ఒప్పుకుంటున్నామని చెప్పారు. ఇంకా అద్భుత రీతిగా దేవుడు వాళ్ళ మనసులు మార్చారు. తర్వాత 30 లక్షలు కట్టడానికి ఇంకా వేరే ప్రాపర్టీ మీద లోన్ తీసుకొని కట్టేసాము. అంతటితో ఆ కోర్టు కేసు క్లియర్ అయిపోయింది.